హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకొక కొత్త రెసిపీ అయితే నేను మీకు చూపిస్తానండి. కొత్తదేం కాదు, పాతదే. అందరు రెగ్యులర్గా చేసుకునేదే. అందరికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి, అంటే ఎప్పుడు కర్రీస్ అలా చేసుకుంటాం కదా. ఈ పౌడర్స్ అనేవి మన హెల్త్కి కానీ, మన బాడీకి కానీ, మన హెయిర్కి కానీ చాలా మంచిదండి. మన స్కిన్కి కానీ. ఇది కరివేపాకు పౌడర్, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసింటారు. చాలా చాలా మంచిది. మనం తినే అంటే ప్రతిరోజు ప్రతి పూట కూడా ఫస్ట్ మనం దీంతోటి తిన్న తర్వాత కానీ మనం తినొచ్చు, లేకుంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇక్కడైతే నేను ఐరన్ ప్యానే తీసుకున్నాను. ఎందుకంటే ఐరన్ ప్యాన్లో చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు కూడా మనకు అందుతాయి. ఐరన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది దీనివల్ల. అందుకని చెప్పేసి నేను ఐరన్ యూజ్ చేస్తాను కొన్ని కొన్ని పచ్చళ్ళు చేసేటప్పుడు. ఇవైతే నేను శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇలా వేసుకున్నానండి. అన్నీ 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఈ కరివేపాకు అయితే నేను చాలానే తీసుకున్నాను. పెద్దగా నాది పెద్దది ఒకటి ఉంటుంది, అంటే ఇందాక నేను మీకు చూపించాను కదా, అంత తీసుకున్నాను. మ్యాక్సిమం అంటే కట్టల వైజ్ అయితే ఒక 10 కట్టల వరకు అయితే ఉంటుందండి. మామూలుగా రెగ్యులర్గా మనం తీసుకునే వాటిలో 10 కట్టల వరకు అయితే కరివేపాకు ఉంటుంది. దాన్ని నేను తీసుకొని అంటే ఇదైతే నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి. మామూలుగా మరి మీరు షాప్లో కొనుక్కోవాలనుకుంటే నేను ఇంత చేసుకున్నాను. మీరు ఒకవేళ 5 కట్టలు అనుకోండి, దానికి సగం చేసుకోవచ్చు. ఇదైతే నాకు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. అందుకని చెప్పేసి నేను వెంటనే చేస్తే ఫ్రెష్గా ఉన్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి చేశాను. ఇలా నేను అన్నీ రోస్ట్ చేసుకుంటున్నాను ఆయిల్లో. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి. మనం సిమ్లో పెట్టి చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ లోపల కూడా మనకి బాగా వేగుతుంది. లోపల గింజ అనేది. జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, మెంతులు కూడా వేస్తున్నాను. చూడండి, ప్రతిదీ మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. మెంతులు మనకు బాగా వేగాలి, లేకుంటే చేదనేది వస్తుందండి. అందుకని చెప్పేసి మెంతులు మనం చూసుకొని వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేయాలి. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేగినా కూడా చేదొస్తాయి, వేగకపోయినా చేదొస్తాయి. కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. అప్పుడు ఆ టైంలో వేసుకొని లాస్ట్లో అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనకు అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అవి పక్కకు తీసేసుకోవాలి. నేను మిరపకాయలు కూడా వేసాను వేగుతాయేమో అని, కానీ అవి వేగట్లేదు. ఇక అందుకని చెప్పేసి పక్కకు తీసాను. వేగినంతసేపు వేగని అని చెప్పేసి కొంచెం సేపు అలా ఉంచాను. ఎందుకంటే మిరపకాయలు బయట వెదర్ అనేది చల్లగా ఉందండి. అందుకని మిరపకాయలు సరిగా మెత్తగా ఉన్నాయి. అందుకని చెప్పేసి మళ్ళీ పైన అవన్నీ తీసేసి చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది మీరు ఎక్కువ తినాలనుకుంటే, కొంచెం పులుపు ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మనం పులుపు ఎక్కువ తినమనుకున్న వాళ్ళు ఒక 2 నిమ్మకాయల సైజు మనకి తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకి బాగుంటుంది. లేదు తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోండి. ఇలా మొత్తం నేను నీట్గా, అంటే ఎటు మాడకోకుండా చూసుకోవాలి. నేను అన్నీ తీసి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకు ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇది ఐరన్ కడాయి అంటే అంత మందం లేదు, కొంచెం చిన్నగా ఉంది. అందుకే నాకు తొందరగా వేగిపోతుంది. నేను సిమ్లో పెట్టుకున్నాను. మీకు వేడి కూడా చూడండి కింద నుంచి ఇలా వస్తుంది. అందుకే కర్రీస్ అయితే ఒకవేళ చేసినా కూడా ఎక్కువసేపు దీంట్లో ఉంచకూడదు అనమాట, ఐరన్ కడాయిలో అయినా సరే. ఎందుకంటే ఐరన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది మనం తినే దేంట్లోకైనా సరే, రెసిపీలోకి. అందుకని వెంటనే తీసేసుకొని వేరే దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఐరన్ అనేది మనకి ఎంత కావాలో బాడీకి రోజు అంతే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. అందుకని చెప్పేసి నేను పక్కకి తీసి పెట్టుకోమని చెప్తున్నాను. ఇప్పుడైతే నేను కరివేపాకు దీని నిండా వచ్చింది నాకు. అదంతా మొత్తం అంతా ఎత్తేసి దీంట్లోకి పెడితే ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా. మామూలుగా రైస్ కడుక్కుంటుంటాను నేను, దీంట్లో హోల్స్ ఉన్నాయి కాబట్టి డ్రైన్ అయిపోతుంది. ఇది ఇలా నేను పచ్చిది మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో అస్సలు పెట్టద్దు, మాడిపోతే టేస్ట్ అనేది వేరేది వస్తుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని నేను కొంచెము చాలా హెవీగా ఎక్కువ ఉంది కదా,
అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా నేను తీసుకొని వేయించుకుంటున్నాను. నేను దీన్ని ఒక 5 టైమ్స్ అయితే నేను వేయించుకొని ఉంటాను. ఇది ఫస్ట్ టైం వేసాను. ఇలా మొత్తం వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను అంతా. అలా తీసుకున్న తర్వాత ఇందాక ఫస్ట్ మనం వేసాం కదా, అవన్నీ చల్లగా అయిపోయింటాయి. ఇవన్నీ నేను ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం వేసాక తర్వాత కొన్ని, ఎందుకంటే ఫస్ట్ అనేది నేను ఫైన్గా గ్రైండ్ చేసేస్తున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేవి నేను 4 తీసుకున్నాను ఇందులోకి. అంటే మనం మొత్తం వెల్లుల్లిపాయలు మొత్తం తోలు మొత్తం తీయకూడదండి. కింద పైన అనేది మనము పైన కొంచెం రఫ్గా ఉంటుంది కదా, కింద తోకలు ఉంటాయి, అవి మాత్రమే కట్ చేసి మీడియంలో పైన తోలు ఉంచేసాను నేను. అలా ఉంచితే అది టేస్ట్ వేరు వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ మిరపకాయలు వేసేస్తున్నాను. కొన్ని మిరపకాయలు అయితే పక్కకు తీస్తున్నాను, ఎందుకంటే కారం ఎక్కువ అవుతుందేమో అనేసి. ఇవి కారం ఎక్కువ ఉంటాయి మనకు, అందుకని చెప్పేసి నేను పక్కకు తీస్తున్నాను. ఒకవేళ మీ మిరపకాయలు కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 20 దాకా వేసాను. ఇందులో నేను ఇప్పుడు ఇదేంటంటే మనకి ఈ క్రంచీనెస్ కోసము సగం కొంచెం, అంటే సగం ఏంది 3/4 మొత్తం ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం ఉంచేస్తున్నాను 1/4, ఎందుకంటే ఇది ఫుల్ స్మాష్ చేసేస్తున్నాను, మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. అందుకోసమని చెప్పేసి నిదానంగా కింద పడకుండా మనకి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది నేను మీడియం మిక్సీ జార్ అయితే వాడాను, చిన్న మిక్సీలో కూడా వాడుకోవచ్చు. అది ఇంకా ఫైన్గా అది ఫైన్ చేసేస్తుంది. ఇది కొంచెము పౌడర్స్కే ఎక్కువ యూజ్ చేస్తాను నేను. ఇది నాకు ఇలా అయింది. బాగా ఫైన్గా అయిన తర్వాత నేను ఇప్పుడు ఇవి వేస్తున్నా, వెల్లుల్లిపాయలు. ఇంకా లాస్ట్ నాకు ఏవైతే మిగిలాయో ఐటమ్స్ అవన్నీ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసేసామనుకోండి, మనకి పసుపు కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం టేస్ట్ కోసం లాస్ట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను కలిపేటప్పుడు యాడ్ చేద్దామని చెప్పేసి సాల్ట్ ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను, తర్వాత యాడ్ చేద్దామని చెప్పేసి వదిలేసాను. ఇంకా తక్కువైతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఉప్పు ముందు వేయనండి, కొంచెమే వేసుకుంటాను. తర్వాత కావాలనుకుంటే తర్వాత. ఇది మొత్తం మిక్సీ చేసి నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఏదైతే కరివేపాకు నేను వేడి చేసి పెట్టుకున్నానో దాన్ని ఇట్లా వేసేసుకున్నాను. అది కూడా కొంచెం కొంచెం చేయాలండి, ఎందుకంటే బయట వెదరు నాకు ఆ రోజు చల్లగా ఉండే, అది ఇంకా ఇట్లా ఉండే, ఇట్లా వేడిగా తీసి వేస్తున్నాను. ఇలా తీసి కొంచెం కొంచెం నేను మిక్సీ జార్లోకి వేసుకొని తీసుకొని మొత్తం అయిపోయాక మొత్తం కలిపేసాను. ఇక్కడ అన్నీ తీసుకొని కలిపేసాను. ఇలా వచ్చింది. నాకైతే బాగానే వచ్చిందండి. 2 జామ్ బాటిల్స్కి అయితే వచ్చింది. ఇదంతా టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి హెల్త్కి చాలా మంచిది ఇది చేసుకోవడం వల్ల, తినడం వల్ల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.